మనతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు చీకొట్టి ప్రవీణ్ ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి సంబంధించి చేరిన తర్వాత వెంటనే తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నా వంతు కృషి చేసిన అనేటువంటి విషయం చెబుతున్నారు. అదేవిధంగా అవకాశం వస్తే ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా మనకున్న సమాచారం. వారిని అడిగి తెలుసుకుందాం. ఈ కొత్తగా ఒక తను చేసినటువంటి పనుల రిపోర్ట్ కూడా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడికి అదేవిధంగా ముఖ్య నాయకులకు అప్పచెప్పారు. ఏంటి సార్ ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ పుస్తకానికి సంబంధించి ఏదో వెరైటీ చేస్తుంటారు, ఇది ఒక కొత్త ఏం లేదు. మనం ఎక్కడెక్కడ కాన్స్టిట్యున్సీలు ఈ అసెంబ్లీ ఎలక్షన్లో తిరిగినామో చూపించాలి, మరి తెలియాలి కదా అందరికీ మనం చేసిన పనులు అని చెప్పి ఒక బుక్లెట్ చేపించడం జరిగింది. నేను ఆల్మోస్ట్ 17 to 18 కాన్స్టిట్యున్సీస్ తిరిగిన. ఏ కాన్స్టిట్యున్సీలో ఏం మాట్లాడిన అనేది ఈ బుక్లెట్లో ఉంటుంది. ఓకే, ఎట్లా అనిపించింది అంటే ప్రజల నుంచి స్పందన మీరు పోయినప్పుడు భారతీయ జనతా పార్టీ వైపు ఎట్లా అనిపించింది మీకు? బాగుంది స్పందన, చాలా మంచిగా అనిపించింది. ఎక్కడ పోయినా మంచి ఘనంగా నన్ను అయితే బాగా రిసీవ్ చేసుకున్నారు. ఏ కాన్స్టిట్యున్సీ పోయినా ప్రవీణ్ నన్ను రిసీవ్ చేసుకున్నారు. బాగుంది అక్కడంతా ఎక్కడ పోయినా. కానీ మీ హార్డ్ కోర్ హిందుత్వ పెద్దగా వర్క్ చేయలేనట్టుంది తెలంగాణలో. అట్లా ఏం లేదండి. ఒకటేమో యాంటీ గవర్నమెంట్, మేజర్గా బీఆర్ఎస్ యాంటీ గవర్నమెంట్, ప్రత్యేకంగా కాంగ్రెస్ వైపు చూసారు కానీ కాంగ్రెస్ మీద ప్రేమతోటి కాదు అది. వాళ్ళు చెప్పిన ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు పథకాలు అవన్నీ అమలు అయ్యే పరిస్థితుల్లో ఉండని పథకాలు ప్రజలు నమ్మినారు. అని ముందు చూస్తారు కదా సినిమా ఎట్లుంటుందో. మేమైతే బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి ప్రలోభాలకి మేము లోక తీసుకోము. ఫేక్ పథకాలు మేము చేయము. ఏవైతే అమలు పరచగలుగుతామో ప్రజలకు తీసుకోగలుగుతామో. ఇప్పుడు 6 నెలలు ఇచ్చి ఒక పథకము తర్వాత ఆఫ్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఇలా కాంగ్రెస్ అదే ఇప్పుడే ఆల్రెడీ అన్ని అప్పుల కూటంగా రాయింది రాష్ట్రం మొత్తం. 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంట. వీళ్ళు ఇచ్చే పథకాలు ఇవన్నిటితోటి ఇంకా కూడా అప్పుల కూటమిగా మారుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహించాలి. మళ్ళీ మన నెత్తుల మీదే పడతాయి. మళ్ళీ ట్యాక్స్ రూపేనా ఆ రూపేనా ఈ రూపేనా పిండి మనని వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు మంచి చెప్పినా అంటే భారతీయ జనతా పార్టీ అంత మంచి చెప్పినా కూడా ప్రజలు రిసీవ్ చేసుకోలేదు కదా. అంటే కేంద్రంలో మోడీ సర్కార్ ఉంది, మనమే సాయం చేస్తున్నాం, అంటే ఇంకా ప్రజల్లోకి ఇంకా మేము ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్లో పోవాలి. ఎక్కడెక్కడ మిస్టేక్స్ అని తెలుసుకొని ఇంకా కూడా గ్రౌండ్ లెవెల్ వెళ్తాం. ఎప్పుడైనా కూడా మేము ప్రజల పక్షాన్ని నిలబడతాం, ప్రజల తరఫున పోరాడతాం. ప్రజలకు సమస్యలు వస్తే మా సమస్యగా భావిస్తాం.